కొంచెం గ్యాప్ అన్న ఓకే అలా అన్న ఇప్పటిదాకా కారంపూడి ఎంపీపీగా మేకల శారద శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటిదాకా కూడా ఎంపీపీ బాధ్యతలు చేయడం జరిగింది. పార్టీ నిర్ణయం మేరకు రెండవ ఎంపీపీగా ఈరోజు బొమ్మిని సావిత్రమ్మ సోదరి ఆమెకి బాధ్యతలు అప్పచెప్పబోతా ఉన్నాం. ఈరోజు నుంచి సావిత్రమ్మ కారంపూడి ఎంపీపీగా బాధ్యతలు ఇప్పుడే తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి కూడా ఆమె కంటిన్యూ అవుతుంది. ఏదైనా గతంలో పార్టీ నిర్ణయించిన ఒప్పందం మేరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులందరికీ కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పామో ఎంపీపీ కానీ వైస్ ఎంపీపీ కానీ ఎంపీటీసీగా బాధ్యతలు ఎవరైతే అప్పచెప్పామో అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే 2 నెలలు చాలా ఇంపార్టెంట్ టైం. అది మనందరం కూడా నాతో సహా ఎంపీటీసీలుగా కానీ ఎంపీపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ నేను గౌరవప్రదమైన స్థానంలో మేము ఉన్నామంటే అది మన అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శం. ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మనం ఆయన ఆదేశాల మేరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఏదైతే పార్టీ నిర్ణయం ఒప్పందం ఏదైతే జరుగుతూ ఉందో ఖచ్చితంగా కూడా మొదటిది శారదా శ్రీనివాసరెడ్డి, తర్వాత బొమ్మిని సావిత్రమ్మ, ఈమె తర్వాత కూడా ఇంకొకరు పార్టీ నిర్ణయం మేరకు ఇంకొక క్యాండిడేట్ లాస్ట్లో కూడా పార్టీకి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఇది ఒక గౌరవప్రదమైన స్థానం. ఎవరి బాధ్యత వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కూడా కోరుతా ఉంటాను. ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి బాధ్యతలు సోదరి సావిత్రమ్మ, మిత్రుడు అల్లయ్య. ఎందుకంటే అల్లయ్య మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగా కష్టపడి పనిచేశారు. గతంలో ఎంపీటీసీగా ఉన్నారు, సొసైటీ డైరెక్టర్గా పనిచేశారు, అలాగే టౌన్ అధ్యక్షుడిగా కూడా ప్రతిపక్షంలో పనిచేశారు. కాబట్టి పార్టీ ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలనే ఆలోచనతో ఇవ్వటం జరిగింది. ఇవే కాదు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు పార్టీ కోసం పనిచేసుకుంటున్నారు. ఖచ్చితంగా పార్టీ బాగుండి పార్టీ జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకున్నాం అయితే రాబోయే రోజుల్లో చాలామంది సీనియర్లకు కూడా అందరినీ కూడా గౌరవప్రద స్థానం అందరూ కావాలి. పార్టీ కోసం అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వం మన పార్టీకి అవసరం. కాబట్టి అందరినీ బ్రహ్మాండంగా కూడా గౌరవించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైనా సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ ఏ పదవైనా సరే పార్టీ నిర్ణయం ప్రకారం ఏదైతే పార్టీ నిర్ణయిస్తుందో ఖచ్చితంగా పార్టీ నిర్ణయం ప్రకారమే ఖచ్చితంగా ముందుకు పోతాం. ఎందుకంటే పార్టీకి అందరూ సమానమే. అన్ని వర్గాల నుంచి కూడా మన నాయకత్వం పెంపొందించాల్సిన అవసరం ఉంది. అది జగనన్న ఆదేశాల మేరకు ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి నిర్ణయం మేరకు. నెక్స్ట్ అంటే కొన్ని మంచి రోజులు చూసుకోవడానికి ఈ సీట్లు కూర్చోడానికి ఒక 2 రోజులు అటో ఇటు కావచ్చు. కానీ పార్టీ నిర్ణయం అయితే ఒప్పందం అయితే పార్టీ నిర్ణయం అయితే ఎప్పుడు మారదు. దయచేసి అందరూ గమనించి కలిసికట్టుగా కూడా రాబోయే 2 నెలలు మనం జగనన్న కోసం. ఎందుకంటే జగనన్నను మనం ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటే ముఖ్యమంత్రి ఉంటేనే మనకన్నీ కూడా కింద స్థాయిలో ఈ పదవులు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ వస్తూ ఉంది. మనందరికీ ఏదైతే ఈ పదవులు రావడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఉండబట్టే మనందరికీ కూడా పార్టీలో పదవులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కోసం మనం పనిచేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 2 నెలలు గట్టిగా కూడా పనిచేయాలని కూడా సందర్భంగా కోరుకుంటూ మరొకసారి సోదరి సాహిత్యం హృదయపూర్వకంగా కూడా నేను